పిఠాపురం ఏపీలోనే ఇప్పుడు హాట్ సీట్. ఇందుకు కారణం ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటమే. ఎలాగైనా పవన్ ను ఓడించాలని ఒకవైపు వైసీపీ ప్రయత్నాలు సాగిస్తుంటే, జనసేన అధినేతను గెలిపించుకునేందుకు జన సైనికులతో పాటు టీడీపీ, బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మరోవైపు 1,00,000 మెజారిటీతో గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు పవన్ కళ్యాణ్. మరి పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమేనా? 1,00,000 మెజారిటీ సాధ్యమేనా? పిఠాపురంలో ఈసారి ఎన్నిక ఎలా ఉండబోతోంది? సామాన్యులు మొదలుకొని రాజకీయ పండితుల వరకు సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్న ఇది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఒక్కసారి హైప్ వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఈసారి పొత్తులతో బరిలో దిగుతుండటంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయం నల్లేరు మీద నడికేనంటూ ప్రచారం జరుగుతోంది. పవన్ ను టీడీపీ వాళ్లే ఓడిస్తారంటూ ఒకవైపు వైసీపీ ప్రచారం చేస్తుంటే, దాన్ని తెలుగుదేశం పార్టీ గట్టిగానే తిప్పికొట్టింది. పవన్ ను పిఠాపురంలో 1,00,000 మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మాది అని, ముందు పులివెందులలో మీ పరిస్థితి చూసుకోండి అంటూ ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటరే ఇచ్చింది. పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీ ఖాయమని అటు జన సైనికులు కూడా పదే పదే చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా జనసేన ఒంటరిగా బరిలో దిగింది. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడం ప్లస్ పాయింట్. పిఠాపురం నియోజకవర్గంలో ఓట్లను పరిశీలిస్తే ఇక్కడ 2,30,000కు పైగా ఓట్లున్నాయి. ఇందులో ఏకంగా 91,000 ఓట్లు కాపు సామాజిక వర్గానివే కావడం విశేషం. 40% పైగా కాపు ఓట్లే ఉండటంతో మొదటి నుంచి పిఠాపురంలో ఆ సామాజిక వర్గానిదే రాజ్యం. పిఠాపురంలో 16 సార్లు ఎన్నికలు జరిగితే మెజారిటీ 20,000 పైచిలకు ఎప్పుడూ దాటలేదు. అయితే 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీకి చెందిన ఎస్వీఎస్ ఎన్ వర్మకు 47,800 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇదే ఇక్కడ రికార్డు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత, అది స్వతంత్ర అభ్యర్థిగా సాధించిన మెజారిటీ అది. ఇప్పుడు పవన్ గెలుపును ఎస్వీఎస్ఎన్ వర్మ తన భుజాలపై వేసుకోవడం కూటమికి కలిసొచ్చే అంశం. వైసీపీ నుంచి వంగ గీత బరిలో దిగుతున్నారు. ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి 1000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి పవన్ కళ్యాణ్ ను ఓడించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత జగన్ పిఠాపురంలో భారీగా బలగాలను మోహరించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడను రంగంలోకి దింపారు. వ్యూహాలకు పదును పెడుతున్నారు. దాంతో పిఠాపురంలో ఎన్నికల పోరు ఏకపక్షమా, హోరాహోరీ పోరా అన్నది రాజకీయ విశ్లేషకులకు సైతం అంతు చిక్కడం లేదు.